ఒకప్పుడు మద్యం తాగడం పెద్ద తప్పు. కానీ ఇప్పుడు అదొక ఫ్యాషన్‌గా మారిపోయింది కొందరికి. కాలంతో పాటు మన అలవాట్లు మారిపోవచ్చు. కానీ మద్యపానంతో తలెత్తే అనర్థాలు మాత్రం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటాయి. మద్యం హాని చేస్తుందని, ఆరోగ్యాన్ని కబళిస్తుందని తెలిసినా చాలా మంది మత్తుకు దాసోహం అవుతున్నారు. చిన్న వయస్సు నుండే చాలా మందికి మద్యపానం అలవాటుగా మారుతోంది. వేడుకలు, పార్టీలో సరదాగా మొదలై ఆపై సామాజిక మర్యాదగా మారి చివరికి అదో నీడలా వెంటాడే వ్యసనంగా పరిణమిస్తోంది. మద్యం గుండెకు మేలు చేస్తుందని, వారానికి 1, 2 సార్లు మితంగా పుచ్చుకోవడం ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతుంటారు. అయితే గుండెకు మేలు చేస్తుందో లేదో కానీ మద్యం ఎంత తక్కువ పరిమాణంలో తాగితే సరే అది కాలేయానికి, క్లోమ గ్రంథికి, మెదడుకు హానికరంగా పరిణమిస్తుందన్న విషయం తాజా అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు ఎన్నో ప్రమాదాలకు ఇది ముఖ్య కారణమవుతోంది. మద్యం మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారాన్ని చాలా మంది పాక్షికంగానే అర్థం చేసుకుంటున్నారు. కొందరు ఆల్కహాల్లో కొన్ని రకాలు మాత్రమే మంచివి కావని నమ్ముతుంటారు. నిజానికి ఏ రకమైన మద్యమైనా సరే అది ఆరోగ్యాన్ని కబళిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మద్యపానం వేరు, మద్యానికి బానిస అవ్వడం వేరు. బానిస అవ్వడాన్ని సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్ కింద పరిగణిస్తారు. మద్యానికి బానిస కావడం, మద్యం తీసుకోకపోతే విత్డ్రాయల్ సిమ్టమ్స్ అంటే కాళ్ళు, చేతులు వణకడం, ఉద్రేకం, కోపం రావడం, నిద్ర పట్టకపోవడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. మద్యానికి అలవాటు పడిన వాళ్ళు డ్రగ్స్ కూడా తేలిగ్గా అలవాటు పడుతూ ఉంటారు. చదువులో మంచి ర్యాంకు వచ్చినా, కొత్త జాబ్ వచ్చినా, కొత్త బైక్ కొన్నా, కొత్తగా కారు కొన్నా, కొత్త ఇంట్లోకి మారినా, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా ఇలా ప్రతి చిన్న సందర్భానికి పార్టీ చేసుకోవడం అన్నది ఇటీవల కాలంలో యువతకు పరిపాటిగా మారిపోయింది. సంతోషంలోనే కాదు బాధను కూడా మద్యంతోనే మరిచిపోగలమని కొందరు భావిస్తూ ఉంటారు. ఎక్కడో ఓ చోట సంతోషంలో సోషల్ డ్రింక్ కింద ఆరంభమయ్యే ఆల్కహాల్ మెల్లమెల్లగా అలవాటుగా మారి మన నరాల్లోకి చొచ్చుకుపోయి వదిలించుకోలేని వ్యసనంలా మారిపోతుంది. మద్యపానం వల్ల ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలుసు. అయినా కొందరు ఆ అలవాటు నుంచి, ఆ బలహీనత నుంచి బయటకు రాలేరు. ఆ గ్యాప్‌లోనే ఆల్కహాల్ వల్ల శరీరంపై దుష్ప్రభావాలు పడిపోతాయి. అయితే ఎక్కువ మంది అసలు మద్యం ఎందుకు తాగుతున్నారనే విషయం గురించి పరిశోధకులు ఏం చెబుతున్నారో చూద్దాం. సాధారణంగా తమకు ఉన్న సమస్యలను మర్చిపోవడానికే మద్యం సేవిస్తారు. అయితే వారికి మొదటి పెగ్‌లోనే రిలీఫ్ లభిస్తుంది. కానీ రెండో పెగ్ తనంతట తానే శరీరంలోకి చేరిపోతుంది. అలా మొదలైన పెగ్‌ల పరంపర మనుషులు మానసిక స్థితిని బట్టి కొనసాగుతూ ఉంటుంది. శరీరంలోకి ప్రవేశించిన మద్యం చాలా వేగంగా రక్తంలోకి కలిసిపోతుంది. ఆపై ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్‌గా మారుతుంది. వాస్తవానికి మనిషి తీసుకున్న ఏ ఆహారమైనా జీర్ణవాహికలో నిదానంగా జీర్ణమవుతుంది. కానీ మద్యం మాత్రం జీర్ణవాహిక గోడలపై ఉండే పొరల గుండా రక్తంలోనికి ప్రవేశిస్తుంది. ఆ రక్త కణాల ద్వారా శరీరం అంతా వేగంగా వ్యాపిస్తుంది. అలా రక్తంలోకి చేరిన ఆల్కహాల్ను కాలియం ఎసిటాల్డిహైడ్‌గా మారుస్తుంది. అది కాసేపటికి ఎలాంటి ప్రమాదం లేని ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. అయితే ఈలోపే ఎసిటాల్డిహైడ్ మనిషి శరీరానికి తీవ్రంగా హాని కలిగిస్తుంది. మద్యం మనిషిని బానిసగా చేసుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా బలహీనుడిని చేస్తుంది. కానీ తాగేవారు అది గుర్తించలేకపోతారు. ఇంతవరకు వచ్చింది ఇక మద్యం మానేయాలని తరచూ అనుకుంటారు. కానీ మానేయడం అన్నది వారి చేతుల్లో ఉండదు. ఎంతో కష్టపడితే తప్ప మద్యం అలవాటు నుంచి విముక్తి అన్నది సాధ్యం కాదు. ఇప్పుడు మద్యం మానేయాలని సిన్సియర్‌గా అనుకుంటే అందుకు మందులు కూడా వచ్చాయి. సరైన వైద్య నిపుణులను సంప్రదిస్తే ఆ దిశగా మంచి ఉపయోగం ఉంటుంది. కానీ అలా చెయ్యాలని, వైద్యులను కలవాలని ఏ మందు బాబు అనుకోడు. తనకు తానుగా మానేస్తాననే చెబుతాడు కానీ కొన్ని రోజుల్లోనే అదెంతో అసాధ్యమో తెలుసుకుంటాడు. అయితే ఈ విషయంలో పరిశోధకులు తమ అధ్యయనాలతో కొన్ని వివరాలు తెలియచేస్తున్నారు. ఓ వ్యక్తి తాను ఇకపై తాగడం మానాల్సిన క్షణం వచ్చిందని ఎలా గుర్తించాలనే విషయంపై సూచనలు ఇచ్చారు. నిత్యం మందు తాగడం వల్ల శరీరంలో, మనసులో కనిపించే సంకేతాలు ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని అప్పుడే గుర్తించాలని అధ్యయనకర్తలు చెప్తున్నారు. లేదంటే ప్రమాదం తప్పదని అంటున్నారు. ఇంతకీ ఆ సూచనలు ఏంటంటే తాగుడు అలవాటు నుండి వ్యసనంగా మారే సమయంలో ఆ వ్యక్తి మాటల్లో అస్పష్టత కనిపిస్తుంది. సమన్వయం లేని విధంగా కదలికలు ఉంటాయి. మనిషిలో నిలకడ లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలతో ఒక మనిషి ఆల్కహాల్ తాగారని చెప్పవచ్చు. కానీ ఆల్కహాల్‌కు అడిక్ట్ అయ్యారా అనేది అలా చూసి చెప్పలేమని అంటారు శాస్త్రవేత్తలు. అయితే వారి పరిశోధనలో గుర్తించిన కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం
ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నట్లేనని గుర్తించాలని అంటుంటారు. ఇవి కనిపిస్తే వెంటనే ఆల్కహాల్ తాగడం మానేయాలని చెప్తున్నారు. లేదంటే అలవాటు వ్యసనంలా మారిపోయి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. వెంటనే ఈ లక్షణాలు గమనించి చర్యలు తీసుకోవాలి. నెంబర్ 1 లక్షణం, ఆల్కహాల్ తాగడం వ్యసనంలా మారిపోతే ఆల్కహాల్ తాగే అవకాశం లేనప్పుడల్లా చెమటలు పట్టడం, వికారంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆల్కహాల్‌కు అడిక్ట్ అయ్యారని చెప్పే సంకేతాలుగా గుర్తించాలి. నెంబర్ 2 లక్షణం, ఇంతకు ముందు తాగిన దానికన్నా కాస్త ఎక్కువ తాగితేనే ఇంతకు ముందు వచ్చిన ఫీలింగ్, సంతృప్తి దొరుకుతుంది. అంటే శరీరం ఆల్కహాల్‌కు అలవాటు పడినట్లేనని అర్థం. అలాగే మద్యం తాగే పరిమాణం మీద నియంత్రణ లేకుండా పోతే అది కూడా అడిక్షన్ అని సూచిస్తుంది. ఇక మూడో లక్షణం ఏంటంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తేడా రాత్రి వేళ లేకుండా ఎప్పుడు అనుకుంటే అప్పుడు తాగకుండా ఉండలేరు కాబట్టి ఇంట్లో, ఆఫీసులో, కార్లలో, సీక్రెట్ ప్లేసుల్లో ఆల్కహాల్ దాచిపెట్టడం మొదలు పెడతారు. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయదగ్గవి ఎంత మాత్రం కాదు. ఆ మనిషి జీవితంలో డేంజర్ బెల్స్ మోగుతున్నట్లుగా గుర్తించాలంటున్నారు నిపుణులు. సరిగ్గా ఆ సమయంలో నిపుణుల సహాయం తీసుకోవాలంటున్నారు. లేదంటే ఊబిలో కూరుకుపోయినట్టుగా ఆ వ్యసనం తనని లొంగదీసుకునే అవకాశం ఉంటుంది. ఇక నాలుగవ లక్షణం గురించి చూద్దాం. మొదటిలో ఏదో ఒక సందర్భం కారణంగా ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది. అలా కాకుండా బాధ, దుఃఖం, ఆందోళన, డిప్రెషన్, ఏ కష్టం ఎదురైనా సరే, చిన్న సంతోషం ఎదురైన ఆల్కహాల్ తాగడం మొదలవుతుంది. దీంతో మనిషి పూర్తిగా మానసికంగా రిలాక్సేషన్ కోసం ఆల్కహాల్ మీద ఆధారపడినట్లు అనుకోవచ్చు. దీనివల్ల కుటుంబం సంబంధాలు తిరిగి బాగు చేయలేనంతగా బలహీనమవుతాయి. ఇక ఐదవది అతి ముఖ్యమైన లక్షణం, ఆల్కహాల్ సేవించినప్పుడు ఏం జరుగుతుందో, ఏం మాట్లాడతారో పూర్తిగా మర్చిపోతే ఇది ప్రమాదకర సంకేతంగా భావించాలి. అంటే ఆ వ్యక్తి మెదడు ఆల్కహాల్ తాగడం వల్ల బలహీనపడింది అని అర్థం చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు నిపుణులు. ఆల్కహాల్ తాగడం వల్ల మతిమరుపు రావడం చాలా పెద్ద విషయంగా పరిగణించాలి. దానివల్ల న్యూరాన్లు నష్టపోవడంతో పాటు క్రమంగా మెదడు దెబ్బతినవచ్చు. స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి ఆల్కహాల్ తాగేవాళ్ళు ఉంటారు. అది కూడా మంచి అలవాటేమీ కాదు. కానీ రహస్యంగా ఒంటరిగా కూర్చొని ఆల్కహాల్ తాగడం మొదలు పెడితే మాత్రం ఏదో తేడాగా జరుగుతుందని అర్థం చేసుకోవాలి. వెంటనే ఈ అలవాటు మార్చుకోవాల్సిందే. కుటుంబం, స్నేహితులు, సహ ఉద్యోగులతో తరచూ గొడవ పడడం, ఇంటి విషయాలు పట్టించుకోకపోవడం లాంటి అలవాట్లు ఆల్కహాల్ అడిక్షన్ లాంటి సంకేతాలు. ప్రియమైన వాళ్ళని ఒక దుర్వ్యసనం కోసం దూరం చేసుకోవడం దురదృష్టకరం. చివరిది, ఎనిమిదవది లక్షణం, మద్యానికి బానిసవడం. ఇప్పటి వరకు చెప్పుకోని అన్నీ జరిగిపోయి సమాజంలో పరువు పోయేంత అనర్థాలున్నాయని తెలిసినా ఆల్కహాల్ మానేయలేకపోతే ఆ వ్యక్తి దానికి బానిస అయినట్లే అని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో వారి శరీరం బలహీనత పడిపోతుంది. లివర్ దెబ్బతినడం, అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో పాటు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చెమటలు పట్టడం, వనకడం, ఏం తిన్నా వికారం, తల తిప్పడం, మూర్ఛ లేదా స్పృహ తప్పడం, వాంతులవ్వడం లాంటి ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆల్కహాల్‌ను దూరం పెట్టాల్సిందేనని గుర్తించాలి. తమ వల్ల కాకపోతే వైద్యుల్ని సంప్రదించాల్సిందే అంటున్నారు నిపుణులు. షాక్ తిన్నారు కదా!